తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలి అనుకుంటున్న గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా భూములను చదును చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలి అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆ భూములు ప్రభుత్వానివే అంటూ టీజీఐఐసీ ఆధారాలను బయటపెట్టింది. దీనికి సంబంధించి 2 ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్సియు స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కార్ 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను సీఎంఓ విడుదల చేసింది. అయితే గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో 1 అంగుళం కూడా హెచ్సియు భూమి లేదని, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తమదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. అయితే టీజీఐఐసీ ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. ప్రభుత్వ వాదనపై ప్రకటన విడుదల చేశారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉంది అనే దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని చెప్పారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటి వరకు భూమికి హద్దులు గుర్తించలేదని రిజిస్ట్రార్ చెప్పుకొచ్చారు. ఆ భూమిని వర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామని, భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.